మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నేడు మెదక్ జిల్లాలో పలువురు ప్రముఖులు పర్యటించున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. ఉపరాష్ట్రపతి మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి తునికి విజ్ఞాన కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ సేంద్రియ పంటలు సాగు చేస్తున్న రైతులతో ఉపరాష్ట్రపతి మాట్లాడతారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కొల్చారంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులెట్టి, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ రానున్నారు. కొల్చారం నుంచి ఏడుపాయల ఆలయానికి వెళ్లి అమ్మవారిని రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి మెదక్ చర్చిలో 100 ఏళ్ల వేడుకలో పాల్గొంటారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మెదక్ జిల్లాలో పలువురు ప్రముఖులు పర్యటించున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. ఉపరాష్ట్రపతి మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి తునికి విజ్ఞాన కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ సేంద్రియ పంటలు సాగు చేస్తున్న రైతులతో ఉపరాష్ట్రపతి మాట్లాడతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కొల్చారంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ రానున్నారు. కొల్చారం నుండి ఏడుపాయల ఆలయానికి వెళ్లి అమ్మవారిని రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి నుంచి మెదక్ చర్చిలో 100 ఏళ్ల వేడుకలో పాల్గొంటారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. మెదక్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ టూర్ షెడ్యూల్ ఏంటి? ఈరోజు మెదక్ జిల్లాలో పలువురు ప్రముఖులు పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో
బయలుదేరి తునికి విజ్ఞాన కేంద్రాన్ని చేరుకుంటారు. అక్కడ సేంద్రియ పంటలు సాగు చేస్తున్న రైతులతో ఉపరాష్ట్రపతి మాట్లాడతారని తెలుస్తోంది. వారి సమస్యలను తెలుసుకోబోతున్నారు. సో అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తారు. ఉపరాష్ట్రపతి చెప్తున్న నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు చేశారు. భారీ సెక్యూరిటీ కూడా పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన హెలికాప్టర్ లో ప్రచారం చేరుకుంటారు. దీంతో పాటు మంత్రులు పొంగిరెడ్డి, కొండ సురేఖ, దామోదరాజు కూడా ఉంటారు. ప్రచారం నుంచి 7 కాయలు ఆలయానికి వెళ్లి అమ్మవారిని రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలపై శ్రీకారం చుట్టారు. అక్కడ నుంచి మెదక్కు చర్చిలో 100 వందేళ్ల వేడుకల్లో పాల్గొంటారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు తిరిగి పయనం కానున్నారు. సో ఇక ఈ ఉపరాష్ట్రపతి రావడంతో మెదక్ జిల్లాలో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కొన్ని ఏదైతే జిల్లాలో తునికి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శించి అక్కడ రైతులతో చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రము లేదా రేపు తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. సో ఓవరాల్ గా ఈ తునికి సంబంధించిన విజ్ఞాన కేంద్రం వల్ల అక్కడ స్థానిక రైతులతో మాటమంతి కలిపి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రైతుల కష్ట నష్టాలను కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ అశోక్.